హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది పుచ్చకాయ, ఇది వాటర్ మిలన్. అందరం సమ్మర్లో ఎక్కువగా తింటూ ఉంటాం. తినడానికి ముందు కనీసం అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. సాధారణంగా ఎక్కువ మంది ఇలా ముక్కలు కట్ చేసుకొని తింటూ ఉంటారు. ఇలా తింటున్నప్పుడు రసం చుక్కలు బట్టల మీద పడవచ్చు లేదా కింద పడవచ్చు. ముక్కని చేత్తో పట్టుకోకుండా ఎలా తినాలో చూద్దాం. కాయను ఇలా సగానికి కొయ్యాలి. సగ భాగాన్ని ప్లేట్లో పెట్టండి, సగ భాగాన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన ముక్కను మన ఇంట్లో వాళ్ళు ఇలా తీసుకుంటారు. మనం కూడా ఇలా తినవచ్చు. ఇంత పెద్ద పీస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సాయంత్రం తినొచ్చు, రేపు తినొచ్చు. తింటున్నప్పుడు ఇలా జ్యూస్ చేరుతుంది. ఈ జ్యూస్ని ఇలా తాగవచ్చు. తింటున్నప్పుడు నోట్లోకి విత్తనాలు వస్తే అవి తినవచ్చు. అవి ఆరోగ్యానికి మంచిది. తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ గింజల్ని స్పూన్తో ఇలా పక్కకి పెట్టవచ్చు. చూసారు కదా, జ్యూస్ బట్టల మీద పడకుండా, కింద పడకుండా, చేతికి అంటకుండా ఎలా తినాలో. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.